నీ మొహం ఏం మాట్లాడాలో కూడా తెలియదు నీకు. నేనేమన్నానని? మంచం మీద హాయిగా వాలిపోయినందుకు హ్యాపీగా ఉందా అని అడిగాను. ప్రతి పదానికి అర్థం ఉంటుంది, దాన్ని ప్రయోగించడంలో అందం ఉంటుంది. ఇన్ని కళలు మాకు రావు గాని మీకిప్పుడు వచ్చిన కళేంటో చెప్పండి. ఇలారా. చాలా రోజుల తర్వాత విశాల్ బ్రో మొహంలో ఆనందం చూశాను. పాపం ఎప్పుడూ బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉంటాడు. అయినా సరే ఫ్యామిలీకి టైం కేటాయిస్తాడు. అయితే ఈరోజు పెద్దమ్మ వచ్చి బ్రో చేతికి పువ్వు ఇచ్చినందువల్ల ఎంత సంబరపడ్డాడో నాకు తెలుసు. ఏదో ఇంద్రనీలామణి తీసుకొచ్చి ఇచ్చినట్టు చెప్తున్నారు. అదెందుకు ఇస్తుంది? పెద్దత్తయ్య గారు చచ్చి స్వర్గానికేగా వెళ్ళుంటారు. ఎక్కడుంది ఇది? ఏంటి వెతుకుతున్నారు? కర్ర గాని రాడ్ గాని దొరికితే నీ బుర్ర బద్దలు కొడదామని. అయ్యో, ఎందుకండి? నేనేం చేశాను? పెద్దమ్మని చచ్చి గిచ్చి అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిన్ను కూడా వేసేసి స్వర్గానికి పంపిద్దాం అనుకుంటున్నాను. ఊరుకోండి, రోజు రోజుకి నా మీద పగ పెంచుకుంటున్నారు మీరు. మీరు ఎందుకు సంతోషంగా ఉన్నారని నేను అడగటం పాపమైంది. నీవి పాపిష్టి కళ్ళు కాకపోయి ఉండుంటే పెద్దమ్మ ఆత్మ నీకు కనిపించేది. అబ్బో, అక్కడికి మీరు కళ్ళకు ఫిల్టర్ వేసుకుని చూసినట్టు చెప్తున్నారే. బ్రో కళ్ళల్లో మెరుపుని చూడగానే పెద్దమ్మని చూసినంత తృప్తి నాకు కూడా కలిగింది. దీనివల్ల మీకొచ్చిన లాభమేంటి? తృప్తికి కొలత ఉండదు. ఉండాలి. బ్రో బ్రో అని వెనకాలే తిరుగుతూ వెట్టి చాకిరి చేసి నెల జీతాన్ని జేబులో కుక్కేసుకొని ఈ జన్మకి ఇది చాలు అనుకోకండి. ఆ మాత్రం జీతం లేకపోయి ఉండుంటే ఉలూచి పాపకి పాలు డ్రెస్సులు ఎక్కడి నుంచి వస్తాయి మరి? అన్నింటికి లెక్క కడతానుండండి, అప్పుడు వడ్డీతో సహా చెల్లించేస్తాను. కోతలు కోయకుండా నోరు మూసుకుని ఉంటే చాలు, అదే నాకు 10,000. సరే, నేను ఏమీ అనను. మా అక్క బిడ్డకొచ్చే గండాన్ని తప్పించటానికి వెళ్ళిపోయినా సరే నా మానాన నేనుంటాను. ఒకవేళ విషాద ఛాయలు అలుముకున్నా నేను ఏడవట్లేదని మీరంటే మాత్రం బావుండదు. నైని వదిన ఓడిపోదు, ఏ విషయంలో అయినా సరే గెలుస్తుంది. స్వామీజీ వారు ఇచ్చింది కత్తి కాదు, పుష్పం. చెవిలో పెట్టుకోవడానికి తప్పితే ఎందుకు పనికిరాని పువ్వు. గంటలమ్మా, ఎవరైనా వస్తారేమో అని కూసింతసేపు చూశాకే గంట కొట్టాను. నువ్వు గంట కొట్టడం అటుంచు, నిన్ను కొట్టేలా ఉన్నారు. ఇంట్లోకి చొరబడితే వెళ్ళిపోతాలే. ముఖ్యమైన విషయం చెప్పి నీకు సాయం చేయాలని దీన్ని తీసుకొచ్చా. ఇందా. ప్రసాదమా? కాదు, విభూది పొడి. ఏం చేయాలంటావు? గాయత్రి పాప పడుకునే మంచం కోళ్లకి ఈ విభూదితో బొట్లు పెట్టు. పెడితే మంచం గాలిలో లేస్తుంది. మంచం మీద పడుకున్న ఆ పిల్ల ప్రయాణం సాగుతుంది, పుర్రెల దిబ్బకు చేరుకుంటుంది. అక్కడ రక్త చాముండి విగ్రహం ఉంటుంది. పుర్రెల తిప్పనా? అదెక్కడుంది? ఆ వివరాలు తెలుసుకొని వెతికే ప్రయత్నం చెయ్యొద్దు తిలోత్తమా, ప్రాణాలు పోతాయి. గాయత్రి అక్కడికెళ్తే నాకొచ్చే లాభమేంటి? ఆ పిల్లని కాపాడుకోవాలని ఈ ఇంట్లో పొంచి ఉన్న నీ సవతి గాయత్రీదేవి ప్రయత్నించి పుర్రెల దిబ్బకొస్తుంది. అక్కడికి వెళ్ళిన మనుషులే తిరిగిరారు. ఆత్మకి తిరుగు ప్రయాణం తెలీదు, అక్కడే ఉండిపోతుంది.
అర్థమైంది. గాయత్రి పాప ఏమైపోయినా పర్వాలేదు, కానీ గాయత్రక్క ఆత్మనైతే తరలించేయాలి. అయ్యో అత్త, అలా నవ్వకక్క, పిల్లలు లేస్తారు. తిలోత్తమ, నీ కోడళ్ళు వస్తున్నారు. పడుకో ముందు. వల్లభ, అంత చలిగా ఉంటే వెళ్ళి గదిలో పడుకోవచ్చు కదా. హాల్లోనే కొంచెం వెచ్చగా ఉంది మమ్మీ, కాసేపు పడుకో నువ్వు. ఏమైంది అత్తయ్య, బావగారు అలా వణికిపోతున్నారు? చలి జ్వరం అనుకుంటా. బ్రో, హాస్పిటల్కి వెళ్దాం పద. ఏం వద్దురా, నన్ను ఒంటరిగా వదిలేయండి. అన్నయ్య, నిన్నెవరూ డిస్టర్బ్ చేయకూడదంటే నువ్వు రూమ్లో పడుకోవాలి కదా. హాల్లో వస్తూ పోతూ ఉంటారు, నీకు సరిగా నిద్ర కూడా పట్టదు. కాస్త వణుకు తగ్గితే నిద్ర అదే పడుతుందిలే. అత్తయ్య, మీ చేతిలో అరిటాకేంటి? ఇదా ప్రసాదం. పక్కింటి సరళ ఇచ్చెళ్ళింది. మరి పంచకుండా పొట్లంలా పట్టుకున్నారేంటత్తయ్యా? సరిపోదు. అత్తయ్యకి ఒక్కదానికి ఇచ్చి వెళ్ళిందనుకుంటా. ఆ సరళ మొహం ఎలాంటిది? మనం ఏదైనా చేసుకున్నామంటే చాలు 5 గిన్నెల క్యారేజ్ పట్టుకొనొచ్చి, ఏంటి స్పెషల్ ఈరోజు? గుమగుమలు మీ పిట్టగూడ దాటి మా పెరట్లోకొస్తున్నాయి తెలుసా అంటుంది, అట్ల కూడా మూతేసుకొని. వదినా, మీరిక్కడే ముచ్చట్లు పెట్టుకోవాలా? అన్నయ్యకి చలి జ్వరం అంటున్నాడు, రెస్ట్ తీసుకొనివ్వండి. మీరు పైన హాల్లోకి వెళ్ళండి. రాక అక్క, మీ ఆయన చెప్పగానే హాసన్ ఎక్కడిని తీసుకెళ్ళిపోతావా? వాళ్ళ ఆయనకి సేవ చేయొద్దా? సేవా? నేనా? నువ్వు కాకపోతే నేను చేస్తానాక. ఎవరు చేసినా చేయించుకుంటారు ఊడిగం. మా ఆయన కక్కుర్తి బ్యాచ్, నీకు తెలీదులే. హే, ఇక్కడ మీటింగ్ పెట్టకుండా మీరు వెళ్ళండి ముందు. సర్లే బ్రో, పదండి వెళ్దాం. అమ్మా, అరగంటలో చలి తగ్గకపోతే చెప్పు, డాక్టర్కి కబురు పెడతాను. అలాగే నాన్న. పదండి పదండి, పైన మాట్లాడుకుందాం. వెళ్ళిపోతున్నారులే వల్లభ, నువ్వు బాగా రెస్ట్ తీసుకో. నిన్నెవ్వరూ డిస్టర్బ్ చేయరు. సరే. అక్క, చెల్లి గంటలమ్మ చెల్లి. అవునక్క, దాని గంటలు ఇప్పుడు ఎలా ఊగుతాయో నువ్వు చూస్తావు కదా, చెప్తా. ఆగిపోయారేంటక్క? నువ్వన్నది నిజమే చిట్టి. పతి సేవకి మించిన సేవ ఏముంటుంది చెప్పు? వదినా, అలాగని ఇప్పుడు వెళ్ళి అన్నయ్య నిద్ర లేపుతావా ఏంటి? లేదు విశాల్, కానీ ఆయన అలా వణికిపోతూ ఉంటే నా గుండె కూడా గుడి గంటలా కొట్టుకుంటుంది. తిలోత్తమా, వెళ్ళిపోయారా? ఇంకా లేదు. కొంచెం దూరం వెళ్ళారో లేదో, తింగర్ కూడా లాగి ఉపన్యాసం మొదలుపెట్టింది. పంపించేయచ్చు కదా, నేను వెళ్ళిపోతాను. అలాగే, నువ్వు తుప్పుడు తీకు. బావగారిని పడుకోనివ్వక్క, లేచాక సేవ చేద్దువులే. ఆయనకంత చలిగా ఉంటే కష్టం కదా, వేడి పెంచాలి. ఎలా?
ఇలా జరగండి జరగండి, తప్పకోండి తప్పకోండి, చిట్టి తప్ప. ఏమండి, మీ చలి ఎగిరిపోయే ఐడియా తట్టింది నాకు. ఏ డిష్ హాసిని, అమ్మో. అయ్యో అక్క, వదినా, ఏం చేస్తున్నావు? మీ వదినా, బ్రోకి వదినా, చలి వదినా, ఎగిరిపోయింది ఏం కదా చేస్తున్నారు? విక్రాంత్. అయ్యో వదిన వద్దు వదిన వదిన అరే, వదిన వదిన వదినా, ఆగండి వదిన. ఏం చేస్తున్నారు? ఓ, అయ్యో అయ్యో వదిన అలా వచ్చి పడ్డారేంటి? మీ బ్రో చలి ఎగిరిపోవాలి కదా విక్రాంత్. ఓ, ఓ, ఇప్పుడు పడుకోండి, వెచ్చగా వెచ్చగా పడుకోండి, బాగా నిద్ర పడుతుంది. అరే వదిన వదినా. చలి కాదు, నువ్వలా మీద పడితే వాడి ప్రాణం పోయేలా ఉంది. ఆ నా బరువు ఎంతత్తయ్యా? మా ఆయన కోడైతే నేను గుడ్డుని. కోడి గుడ్డుని మొయ్యలేదా ఏంటి? మీరు పడుకోండి వెచ్చగా వెచ్చగా. వదినా, పెదబావ గారు కిక్కురు మనకుండా ఉన్నారు. పోయాడంటవా? బ్రో బ్రో వల్లభనయ్య, అనయ్య, వల్లభనయ్య, అనయ్య. హలో, నేను ఇక్కడుంటే అక్కడెవరిని పిలుస్తున్నారు? బ్రో నువ్వు ఇక్కడున్నావేంటి? ఆ? ఈ పిల్ల నా షర్టు పట్టుకుని హాల్లోకి వెళ్దామన్నట్టు సైగలు చేస్తూనే ఉందని ఎత్తుకుని వచ్చాను. అనయ్య, మరి ఇక్కడ పెదబావ గారు ఇక్కడుంటే నువ్వెవరి మీద పడ్డావక్కా? చిచ్చి చిచ్చి చిచ్చి, ఎవరో ఏం పాడు. మీరే చెప్పాలత్తయ్యా. ఇందాకటి నుంచి పెద్ద బావగారికి చలి జ్వరం అని దుప్పటి కప్పి పడుకోబెడుతూనే ఉన్నారు కదా. నాకా? ఆ? నాకు చలి జ్వరమా? ఎప్పుడొచ్చింది మమ్మీ? ఇప్పుడు మీ మమ్మీకి వచ్చినట్టుంది. కొంచెం ఆగండి రాజా. అమ్మా, ఏంటిది? ఎవరది? ఏం జరుగుతుంది అసలు? పెదబావ గారు ఇలానే మాట్లాడారు కదా. అవును, నేను కూడా వీడే అనుకున్నాను. మిమిక్రీ చేసిన మహానుభావులెవరో దుప్పటి తీసి చూస్తే తెలుస్తుంది కదా. మీరెళ్ళండి నైని. దుప్పట్లోకి చొరబడి నా కొడుకు వల్లభలా మాట్లాడి మేనేజ్ చేసిన ఈ దొంగ గాడిదెవరో నేను చూస్తాను. మీరు వెళ్ళండి. గారడిని చూసి చాలా రోజులైంది అత్తయ్య, చూడనివ్వండి ప్లీజ్. ఏయ్, వెళ్ళు ముందు. ఎవరికి ప్రయాస లేకుండానే గాయత్రి పాప ఆ దుప్పటిని లాగేస్తుంది. చూడండి. హే గంటల్స్, హౌ ఆర్ యు? గంటలమ్మా, నీకు చలి జ్వరం వచ్చిందా? నేను నీ మీద పడినప్పుడు కూడా నీ గంట గుచ్చుకోలేదేంటి? చెయ్యి అడ్డం పెట్టుకున్నావా? దున్నపోతులా నా మీద పడతావటే? ఎక్స్క్యూజ్ మీ, పర్సనాలిటీ చూసి ఎవరు పశువో క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది. వదినా,
ఒక నిమిషం ఉండు. అమ్మా, గంటలమ్మని ఎందుకు దుప్పటి కప్పి పెట్టావు? వల్లభ అనుకుని పొరపాటు పడ్డాను విశాల్. నిజంగా నాకు కూడా తెలీదు. తెలియకుండా ఇంత నాటకం జరగదే. కారణం లేకుండా మీ అమ్మైనా గంటలమ్మైనా ఇలా చేయరు. ఆ మళ్ళీ ఎందుకు వచ్చావో చెప్పు తల్లి. ఆ ఈ ఇంట్లో తిష్ట వేసిన ఆత్మ ఈవేళ రాత్రికి ఖాళీ చేస్తుందని చెప్పడానికి వచ్చాను. కానీ నన్ను చూస్తే చెప్పనివ్వకుండా కోప్పడతారని దుప్పటి కప్పుకున్నాను. సర్లే, విషయం చెప్పావు కదా, వెళ్ళింక నువ్వు. హా, వెళ్తా వెళ్తా వెళ్తున్నానే పిల్ల. అంత ఈజీగా విడిచిపెట్టేశారేంటి? పోనీలే అక్క, జరిగేదంతా మన మంచుకే. ఏం జరగబోతుందో ఏంటో. అమ్మ ఆత్మ ఇవాళ రాత్రి ఈ ఇంటిని విడిచిపెట్టిపోతుందని గంటలమ్మ ఎందుకు చెప్పింది? ఎలా చెప్పగలిగిందో ఆ కోణంలో కూడా ఆలోచించాలి బాబుగారు. ఆత్మల్ని చూడగలిగే శక్తి నీకు మళ్ళే తనకు కూడా ఉంది కదా చెల్లి. వదినా, అసలు అమ్మ నన్ను విడిచిపెట్టిపోతుందా? నెవర్. తన గంట సరిగ్గా మోగక అలా వాగిపోయిందనుకుంటా. తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదక్కా. ఎందుకంటే మాంత్రికులు మాటలు వింటే నవ్వు రావచ్చు కానీ వాటిలో అంతరార్థం దాగి ఉంటుంది. నైని, ఈలోపు అమ్మ నీకు కనిపిస్తే నువ్వు జాగ్రత్త పడమని చెప్తావు కదా? బాబుగారు, అమ్మగారు కనపడితే ముందు పసిపిల్లగా ఎక్కడున్నారు అని అడగాలి. ప్రతిసారి ఈ మాట అడుగుదామనుకుంటాను కానీ అమ్మగారు కనిపించగానే అన్ని విషయాలు మర్చిపోతాను. నీ అభిమానమే అనుమానించకుండా ఉపయోగపడింది. ఎవరిని అనుమానించాలని? అదేనాయని, గంటలమ్మని. కాదు, మీ పెంపుడు తల్లి తిల్లు ఆంటీ మీద తను డౌట్ పడాలి అంటున్నాను విశాల్. వాయ్? సోఫాలో పడుకుంది నా మొగుడు అని కల్లిబొల్లి కబుర్లు చెప్పింది. గంటలమ్మని మనం చూడకుండా మేనేజ్ చేయాలి అని అనుకుంది. అమ్మ కూడా అన్నయ్యనే అనుకుందంట. మీరు నమ్మారు, మేము నమ్మలేదు బాబుగారు. అన్నయ్య గొంతుతోనే మాట్లాడింది కదా. ఆవిడ గంట కాస్త బయటపడింది. చెల్లి సైగ చేయగానే ఆ మాంతం మీదకు దూకేశా. ఓ ఐసీ. సో మీరు గంటలమ్మని ముందే పసిగట్టారన్నమాట. ఇంకో విషయం కూడా గమనించాలి. పక్కింటి సరళ ప్రసాదం ఇచ్చిందని అత్తయ్య చెప్పారు కానీ అదేంటో మనకి చూపించలేదు. పోనీలేనాయనే, మనకివ్వాలని ఆశపడలేదు కదా. మెక్కాలని కాదు మర్దిగారు. ప్రసాదం అయితే గుమగుమలాడే వాసనొచ్చేది కదా, రాలేదు. అంటే అది ప్రసాదం కాదు. ఆడవాళ్ళు ఇంత లోతుగా ఆలోచిస్తారని మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది. మీరు మీ తిలోత్తమమ్మ ఉద్దేశాన్ని కూడా అర్థం చేసుకోవాలి బాబుగారు. ఆత్మల్ని చూడగలిగే గంటలమ్మ ఈరోజు రాత్రికి గాయత్రమ్మగారి ఆత్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని, రేపు నుంచి చూడలేము అని చెప్తుంటే అలా జరిగితే బావుంటుంది అన్న ఆశ ఆమె కళ్ళల్లో కనిపించింది. దానివల్ల తనకొచ్చే లాభం ఏంటి? ఏమీ తెలియనట్టు భార్య భర్తలిద్దరూ భలే మాట్లాడుకుంటున్నారబ్బా. గమనించమన్నాను బాబుగారు.
అంతే. అది సరే, వెళ్తూ వెళ్తూ గంటలమ్మ గాయత్రి పాపని చూసి పోయొస్తానే పిల్ల అని ఎందుకంది? పిల్లలంటే ఆవిడికి బాగా ఇష్టం అనుకుంటా. పాలు తాగిన బంధం అనుకుంటా. ఈసారి రక్తం వచ్చేలా కురుకుతుంది గాయత్రి. ఒకవైపు గాయత్రమ్మ గారి ఆత్మని ఎలా సంరక్షించుకోవాలో ఆలోచించాలి. ఇంకోవైపు పునర్జన్మ ఎత్తిన అమ్మగారు పసిపిల్లగా ఏ రూపంలో ఎక్కడున్నారో ఆ దేహానికి గండం రాకుండా చూడాలి.